కవిత ఇష్యూతో బీఆర్ఎస్ కు డ్యామేజ్, ఓటా సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. సో ఓటా సర్వే గురించి మనం చాలా డీటెయిల్ గా మనం దాని గురించి మాట్లాడదాం. సో దానికి ఒకసారి అది క్లియర్ గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఆ సర్వే ఏంది, ఆ సర్వేలో ఏమేమి అంశాలు ఉన్నాయి అనేది చాలా డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కవిత ఇంపాక్ట్ ఆన్ తెలంగాణ పాలిటిక్స్ ఏదైతుందో దాని గురించి చాలా డీటెయిల్ గా సర్వే చేసిన తెలుస్తుంది. ప్రిపేర్డ్ బై ఓటా మీడియా హౌస్ సెప్టెంబర్ 2025 చూస్తున్నాం. సర్వే వివరాలు: శాంపిల్స్ 1000 ర్యాండమ్ శాంపిల్ తీసుకున్నారట. మెథడాలజీ ర్యాండమ్. పురుషులు 57%, మహిళలు 43%. వయసుల వారీగా 18 నుంచి 25 17%, 26 నుంచి 35 28%, 36 నుంచి 45 27%. ఇట్లా లెక్క చేసి వీళ్ళ చేసే పని ఆధారంగా మొత్తానికైతే సర్వే కాలం పరిధి సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఉమ్మడి 10 జిల్లాల్లో దాదాపు 1000 శాంపిల్స్ ను 4-5 రోజుల్లోగా చేయడం జరిగింది. సో ర్యాండమ్ శాంపిల్స్ కాబట్టి మెజారిటీ ఒపీనియన్ ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం. కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు తెలుసా అంటే 96% తెలుసు అంటున్నారు, 4% తెలియదు అంటున్నారు. ఆ కవిత రాజీనామా విషయం మెజారిటీ ప్రజలకు తెలుసు, ఆమె ఏ పదవులకు రాజీనామా చేశారో కూడా స్పష్టంగా తెలుసు అంటూ చూస్తా ఉన్నాం. సో దానిలో ప్రజలకు క్లారిటీ అయితే ఉంది. కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకు ఏమనిపించింది? ఆశ్చర్యం వేసింది అంటూ 15%, ఊహించింది అంటూ 57%, పట్టించుకోలేదు అంటూ 20%. సో కవిత రాజీనామా విషయాన్ని మెజారిటీ ప్రజలు ముందుగానే ఊహించారు, కొంతమంది మాత్రమే షాకింగ్ న్యూస్ అని అనిపించింది అంటూ చూస్తున్నాం. కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ బలహీన పడుతుందని భావిస్తున్నారా అంటే అవును అని 15%, కొంత మేరకు అను 43%, కొంత మేరకు అను 43%, అదేవిధంగా ఏం కాదంటూ 31% చూస్తా ఉన్నాం. కవిత రాజీనామాతో బీఆర్ఎస్ కు ఎంతో కొంత నష్టం లేదన్న వాళ్ళు కూడా గణనీయంగా ఉండడం విశేషం అంటూ చూస్తా ఉన్నాం. 100% ఆమె వల్ల డ్యామేజ్ జరగచ్చేమో అనేటువంటి ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉంది. సో దాన్ని ఖచ్చితంగా నష్టం జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు. భవిష్యత్తులో కవిత ఏం చేస్తారని అనుకుంటున్నారు? సొంత పార్టీ 71%, కాంగ్రెస్ కోటి 4%, బీజేపీలో చేరిక 1%, స్వతంత్రంగా 16%, తెలియదు అంటూ 20% అంటూ చూస్తాను. కొత్త పార్టీ పెట్టడానికి అవకాశాలు ఎక్కువని 71% మెజార్టీ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. కవిత సొంత పార్టీ పెడతారన్నది మెజార్టీ ప్రజల అభిప్రాయం. పార్టీ పెట్టాక మరో పార్టీలో విలీనం చేయదని కూడా చెప్తున్నారంటూ చూస్తా ఉన్నాం. కవిత సొంత పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా అంటే 31% ఇస్తా అంటారు, ఇవ్వమని 20% అంటారు. ఎజెండాను బట్టి అంటూ 44% అంటారు. అంటే మెజార్టీ ఒపీనియన్ అయితే కనబడతా ఉంది అట. ఎజెండాను బట్టి డిసైడ్ అవుతామని 44% చెప్తే ఖచ్చితంగా మద్దతు ఇస్తామని చెప్పి 30% చెప్తా ఉన్నారు. అంటే ఇది కొంత బీఆర్ఎస్ కు ఇబ్బందికరమైన పార్టీ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా ఒక ప్రాంతీయ పార్టీకి స్పేస్ ఉంది. సో దానిలో ప్రధానంగా ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు కవిత రూపంలో ఆమె కొత్త పార్టీ పెట్టడం ప్లాన్ లో ఉన్నది. అదేవిధంగా తీన్మార్మలను కూడా బీసీ యునైటెడ్ ఫ్రంట్ అంటూ ఆయన అంటా ఉన్నారు. సో ఇద్దరి వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది, వీళ్ళ లీడర్షిప్ ఎట్లా ఉంటుందో ప్రజలు డిసైడ్ చేస్తారు. కవిత సొంత పార్టీకి వెంటనే మద్దతు రాకపోవచ్చు, పార్టీ ఎజెండానే ఆమె భవిష్యత్తును డిసైడ్ చేస్తుందని చెప్పేసి కూడా మెజార్టీ ప్రజల అభిప్రాయం అంటూ చూస్తున్నాం. బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కవిత బలమైన నాయకురాలు అంటే అవును అంటూ 20%, కాదు అంటూ 54%, చెప్పలేమంటూ 21%. అంటే దాదాపు 46% ఆమె కొంత ఫేవరబుల్ గా ఉన్నట్టే అర్థమవుతా ఉంది. సో దానికి సంబంధించి ఆమె డిసైడ్ పెట్టారు. కవితను బీఆర్ఎస్ నేతలో ఎదిగిన నేతగానే చూస్తున్నారు. అయితే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం లేకపోలేదు అని అంటారు. అంటే ఆమె యొక్క పోరాట స్ఫూర్తి, తీసుకునేటువంటి కార్యక్రమాల దృష్ట్యా ఆమె భవిష్యత్తు ఆమె యొక్క కెరీర్ నిర్దేశిస్తుంది. సో ఆమె కొంత పాజిటివ్ పవర్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా ఈ సర్వేలో అర్థమవుతా ఉంది. హరీష్ సంతోష్పై కవిత చేసిన ఆరోపణలు మీరు నమ్ముతున్నారంటే అవును అంటూ 44%, బాబా కాదు అంటూ 15%, కొంత మేరకు అంటూ 20%, తెలియదు అంటూ 14%. అంటే 44, 54, 64 అంటే 73% మంది ప్రజలు వీళ్ళు అవినీతి చేసిరని చెప్పి ఆరోపణలను సమర్థిస్తున్నట్టుగా కనబడుతుంది. ఆమె ఆరోపణలు నిజమే అని నమ్ముతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత ఆరోపణలు ప్రజలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి, ఇంటి గుట్టును బయటపడేసిందని అనుకుంటున్నారంటూ ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత రాజీనామాకు కారణం ఎవరు అనుకుంటున్నారు? కేటీఆర్ 6% అట, హరీష్ రావు 27%, సంతోష్ 8%, రేవంత్ రెడ్డి 19%, ఇంటి గొడవలు 34%, బీజేపీ ఒత్తిడి 6% అంటూ చూస్తాను. కవిత రాజీనామాకు ఇంటి గొడవలే ప్రధాన కారణం అంటున్నారు మెజార్టీ ప్రజలు. హరీష్ రేవంత్ల ప్రభావం కూడా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నట్టు ఈ సర్వేలో చాలా స్పష్టంగా ప్రజల అభిప్రాయం తెలుస్తా ఉంది. కవిత రాజీనామా వల్ల తెలంగాణలో ఏ పార్టీ కలిసి వస్తుంది అంటూ చూస్తా ఉన్నాం. కాంగ్రెస్కే ఎక్కువ కలిసి వస్తుందట. కవిత రాజీనామా వల్ల అందులో జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల బీజేపీకి లాభం కలగాలి.
కానీ ఇక్కడ ప్రధానంగా ఏమైతుంది, కాంగ్రెస్ ఎక్కువ లాభపడతా ఉంది, తర్వాత బీజేపీ ఒక 18% లాభపడతా ఉంది, బీఆర్ఎస్ 4%, ఇతరులు 2% అంటూ చూస్తా ఉన్నాం. సో ఎందుకు అంటే బీఆర్ఎస్ 4% ఎందుకు వచ్చింది అంటే ఆడ కొంత హరీష్ వర్గం ఉంటుంది, సో వాళ్ళు ఎక్కువగా లాభపడతారు, మేము ఓడవాళ్ళు లాభపడతారు కాబట్టి ఆ 4% ఇక్కడ వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కవిత రాజీనామా కాంగ్రెస్ కు ఎక్కువ కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ కు భారీ డ్యామేజ్ తప్పేలా లేదని అనుకుంటున్నట్టు చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ లో అన్యాయం జరిగినందుకే కవిత రాజీనామా చేశారా? అవును అంటూ 22% మంది, కాదు అంటూ 47% మంది, చెప్పలేమంటూ 31% మంది. సో కవితకు బీఆర్ఎస్ వల్లే అవకాశాలు వచ్చాయనేది బలమైనటువంటి టాక్. వాస్తవంగా బీఆర్ఎస్ వల్ల, కేసీఆర్ వల్లే ఆమె ఎదిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మెజారిటీ ప్రజలు కాదు అని డిసైడ్ అయ్యారు. జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా లాభపడిన అభిప్రాయం కూడా ఉంది అట. సో జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా అభిప్రాయపడ్డనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం ఆస్తుల తగాదా 20%, వారసత్వంలో 30%, అవినీతిలో వాటా 20%, 15% తెలియదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వారసత్వ రాజకీయాలే అసలు అంశంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. అవినీతి సొమ్ములో వాటాలో పంపిణీలో కూడా మరో అంశం అని అంటా ఉన్నారు. అంటే 3 రకాలుగా ఇది డిసైడ్ అవుతా ఉంది. కవిత రాజీనామా వల్ల తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందా అంటే ఉండొచ్చు అంటూ 40% అని చెప్తున్నారు. ఆమె కవిత రాజీనామా వల్ల తెలంగాణ రాజకీయాల్లో మార్పులు ఉంటాయి, ఉండడానికి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉండదు అని 20%, చెప్పలేమంటూ 40%. కవిత రాజీనామా ప్రభావం ఎంతో కొంత మేర ఉంటుందనిపిస్తుంది. హరీష్ సంతోష్ స్పందన బట్టి మరింత క్లారిటీ వస్తుంది. వాళ్ళు ఏం స్పందించరు, దీనిపైన ఒక్క ముక్క కూడా మాట్లాడే అవకాశం కూడా లేట్గా తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ గురించి కవిత మాట్లాడపై మీ అభిప్రాయం ఏంటి అంటూ చూస్తాం. బీసీలపై ప్రేమ అంటూ 8%, రాజకీయ లబ్ధి అంటూ 41%, బీసీ ప్లస్ రాజకీయం అంటూ 27%, తెలియదు అంటూ 24% అంటూ చూస్తున్నాం. సో బీసీల గురించి కవిత మాట్లాడితే ఎవరు పట్టించుకోవట్లేదు. గతంలో చెప్పాం, ఇప్పుడు కూడా అది చెప్తా ఉన్నాం. బీసీల అంశాన్ని ఎత్తుకోవడం వల్ల పెద్దగా కవితకు ఒరిగిందేమీ ఉండదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఆమె దాని మీద నిజాయితీగా పోతే కొంతమేర ఆమెకు వాళ్ళ పైన ఉండే నెగిటివిటీ కొంతమేర తగ్గేటువంటి అవకాశం అయితే ఉంటుంది. బీసీల గురించి కవిత మాట్లాడని పెద్దగా నమ్మడం లేదు, తన సొంత రాజకీయం కోసమే ఇదంతా అనుకుంటున్నారంటూ చూస్తున్నాం. అంటే ఈ పాయింట్ ఏదైతుందో ఆమెను ఎక్కువగా పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చు వేరే రాజకీయ ఎదుగుదల విషయంలో, ఎందుకంటే ఇది కొంతమేర ప్లస్ అవుతుంది తప్ప మైనస్ కాదు. సో నమ్మకపోవచ్చు, కానీ ఆమె మీద ఉండే నెగిటివ్ అభిప్రాయం కనీసం పోనన్న పోతుంది కదా, అది జరిగేటువంటి అవకాశం అయితే ఈ పాయింట్ కనబడతా ఉంది. బీసీ ఎజెండా ఎత్తుకోవడం ద్వారా కవిత ఇమేజ్ లో మార్పు ఉంటుందా? ఉంటుంది అంటూ 20%, ఉండదు అంటూ 40%, కొంతమేరకు అంటూ 20%, మరింత బలం అంటూ 15% అంటూ చూస్తాం. బీసీ ఎజెండాను ఆమె ఇమేజ్ లో పెద్దగా మార్పు తెచ్చారా లేదు, లిక్కర్ కేసుతో పాటు బీసీ విషయాలు కూడా బదనాం అయ్యేటువంటి ఛాన్స్ ఉందంటూ కనబడతా ఉంది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని అనుకుంటున్నారా అంటే ఉంది అని 24% మంది, కొంతమేరకు అంటూ 45% మంది, అమాయకురాలంటూ 8%, తెలియదు అంటూ 20% అంటూ చూస్తాం. లిక్కర్ కేసులో కవిత ఉండొచ్చు అన్నదే ఎక్కువ మంది అభిప్రాయం. అభిమానులు మాత్రం వెనుకేసుకొస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా కొన్ని పాయింట్స్, అంటే ఈ కవిత ఎపిసోడ్ లో ప్రజలు ఏమనుకుంటారు, ప్రజాస్పందన ఎలా ఉంది అనేది చాలా స్పష్టమైన కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో అవి ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి మీరు. హరీష్ రావు కొంత సొమ్ము వెనకేసుకున్నాడు. తెలంగాణకు కాబోయే సీఎం హరీష్ రావే. కేటీఆర్ ను ఇప్పటికైనా పక్కకు తప్పించగలడు హరీష్. మంచి ఊపు మీద ఉన్న బీఆర్ఎస్ గాలి తీశారు కవిత. కేసీఆర్ కుటుంబ గొడవల వల్ల కాంగ్రెస్ బీజేపీ లాభపడతాయి. ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీలో బీఆర్ఎస్ విల్లం ఖాయమనిపిస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే బీజేపీలో బీఆర్ఎస్ విల్లం ఖాయమనిపిస్తుంది. మునుముందు కవిత మరిన్ని పెద్ద విషయాలు చెప్తారు. హరీష్ కోసం బీజేపీ ఎప్పటి నుంచో గాలవేస్తున్నది. కవిత బెయిల్ పైనే ఉంది. బీజేపీ అనుకుంటే మళ్ళీ జైలుకే. రానున్న రోజుల్లో కవిత మరింత బలమైన శక్తిగా ఎదుగుతుంది అట. అబ్బాబ్బాబ్బా, ఆమె దగ్గర డబ్బు బాగా ఉంది, పార్టీ పెడుతుంది. నిజామాబాద్ లో ఆమెను కావాలని పార్టీ నేతలు ఓడించారు. వారి వెనకాల హరీష్ రావు ఉన్నాడని అందరికీ తెలుసు. హరీష్ రావు మేకవన్నే పులి, అన్ని కుట్రలు కుతంత్రాలే అంటూ మెజారిటీ ప్రజల స్పందన కనబడతా ఉంది. కవిత వెనకాల రేవంత్ రెడ్డి లేడు. తెలంగాణ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ఇవి ఉపయోగపడతాయి. కేసీఆర్ కడుపులో ఇలాంటి లిక్కర్ అని ఎలా పుట్టిందయ్యా? కుటుంబ గొడవల వల్ల కేసీఆర్ ఆరోగ్యానికి ప్రమాదం వచ్చేలా ఉంది. కవిత కూడా అవినీతి చేసింది, లేకపోతే ఇన్ని ఆస్తులు ఎక్కడివి? కేసీఆర్ మాదిరే కవిత కూడా మాటలు గారడీ చేస్తుంది. త్వరగా సిబిఐ విచారణ చేసి కల్వకుంట్ల కుటుంబం తిన్నది కక్కించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ తగులుతుంది. హరీష్ రావు కవితకు గట్టి రిప్లై ఇవ్వకపోవడం మైనస్. హరీష్ రావును కూడా కేసీఆర్ వెళ్ళగొట్టే అవకాశం ఉంది. అన్నను వదిలేసి హరీష్ సంతోష్ టార్గెట్ చేయడం ఏంటి? కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామాతో హరీష్ కు ఎసరు పెట్టేలా ఉన్నారు. సింగరేణి కార్మికులకు కవిత చాలా చేసింది. ఒక కుట్ర ప్రకారమే ఆమెను గౌరవాధ్యక్షులు తీసేశారు. హరీష్ రావు ప్రజల మనిషి, ఆయన ఎవరు ఏమీ చేయలేరు. చిన్న చిన్న లీడర్లను పక్కన కూర్చోబెట్టుకుంటే కవిత ఇమేజ్ పెరగదు అంటూ చూస్తా ఉన్నాం. ఇలా చాలా రకాల అంశాలు మాత్రం దీనిలో ఉన్నాయి.
సో ఇక్కడ చూడండి, కనీసం ఓ స్థాయి ఉన్న లీడర్లు ఆమెతో లేకపోతే భవిష్యత్ కష్టం అంటూ కనబడుతోంది. బీసీల గురించి కనీసం కవిత మాట్లాడింది కదా అని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పైన కేటీఆర్ మాత్రమే కాదు, కవితకు కూడా హక్కు ఉంటుంది అంటూ చూస్తాను. కవితపై ఎవరెవరిని ఉసుగొలుపుతున్నారు కేటీఆర్, అది సరికాదు. హరీష్ రావు ఎప్పుడు సేఫ్ గేమే ఆడతారు. ఆయన సేఫ్ గేమే ఆడడం కాదు, ఆయన వెనకాల బ్యాక్ ఎండ్ లో కుట్రలు కుతంత్రాలు చాలా భారీగా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. కల్వకుంట్ల కుటుంబం అవినీతి చేయలేదంటే ఎవరు నమ్మరు. చంద్రబాబు లాగా పార్టీని గుంజుకునే పనిలో హరీష్ ఏదో ఒక రోజు చేస్తాడు. ఈలోగానే హరీష్ ను బయటకు పంపేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్షణం హరీష్ పిలిస్తే బీఆర్ఎస్ లీడర్లు చాలా మంది బయటకు వస్తారు. అవినీతి చేసిన కనుకే హరీష్ కవిత విషయంలో సైలెంట్ గా ఉన్నాడు. కవిత జాగృతిల బీఆర్ఎస్ కూడా లాభపడింది. జాగృతి నేతలను మేనేజ్ చేసే పనిలో కేటీఆర్. ఇంకో 10 ఏళ్ళైనా తెలంగాణ మహిళా సీఎం కవితే. ఇంకో 10 ఏళ్ళైనా తెలంగాణ తొలి మహిళా సీఎం కవితే. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవరైనా ఊహించారా? కవిత కూడా అంతే. అసలు ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా. ఆమె ఫోన్ కాల్ చేస్తే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేవారు కాదన్నారు. మంచం పొత్తు కంచం పొత్తు అనే వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించకపోవడం దారుణం. సొంత చెల్లెకు అండగా ఉండలే కేటీఆర్. ఆ రాష్ట్ర మహిళలను ఏం భరోసా ఇస్తున్నారు? ఈటల హరీష్ రావుకు పరోక్షంగా సహకరించాడు కాబట్టి హుజరాబాద్లో ఓటమి. సంతోష్ రావు తండ్రి కూడా ఉద్యోగాల పేరుతో మోసం చేసిండు. చంద్రబాబు కవిత కలిసిందని యూట్యూబ్ లో వస్తుంది. నిజమేంతో మరి. బీఆర్ఎస్ ఇప్పుడు 3 ముక్కలు, దేకేటోడే లేడు. బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని కవిత అనడం కరెక్ట్ కాదు. ఎంతో మంది రాజకీయ భవిష్యత్తు అయోమయం అవుతుంది కదా. చెల్లెల సెంటిమెంట్ ఆందోళనలో ఫెయిల్ అయినా తెలంగాణలో వర్కౌట్ అవుతుంది. కేటీఆర్ ముఖం మీద అంటాడు, హరీష్ మనసులో పెట్టుకొని పగ సాధిస్తాడు. హరీష్ అన్న దేవుడు, ఆయన గురించి కవితకి ఏం తెలుసు? కేసీఆర్ కోసమే హరీష్ ఇంకా కుటుంబ గొడవలు భరిస్తున్నాడు. హరీష్ లో ఎవరికి కనిపించని దురతనం ఉంటది. బూతులు తిడతాడు. మామ కేసీఆర్ ను ఓడించడానికి వంటేరు ప్రతాప్ రెడ్డితో చేతులు కలిపాడు. ఇలా మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున ఈ వ్యవహార శైలిలో కవితకు సంబంధించినటువంటి ఈ ఎపిసోడ్లో చాలా రకాల పాయింట్స్ బయటకు వచ్చినాయి. హరీష్ రావు కాబోయే సీఎం అంటూ, లేకపోతే కవిత ఎప్పటికైనా కానీ తెలంగాణ తొలి సీఎం అవుతారని చెప్పేసి, ఆమె ఇమేజ్ వల్ల బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందని చెప్పేసి గతంలో మనం చెప్పినాం. సో మెజార్టీ ప్రజల అభిప్రాయం కూడా అదే కనబడతా ఉంది. సో చేసింది కృష్ణ కంబాలపల్లి గారు, ఓటర్ సిఓ, ఈ యొక్క సర్వే సంస్థ ఓటా సర్వే సంస్థ సంబంధించినటువంటి సిఓ. మొత్తానికైతే కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు 100% తెలంగాణకు మంచి చేసేటివే. ఎందుకంటే వీళ్ళు గత 10 ఏళ్ళలో చేసినటువంటి దోపిడీ అక్రమాలన్నీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు బయటపెడతారు. కాబట్టి ఇది తెలంగాణకు ఒక శుభ పరిణామంగా మనం అయితే భావించవచ్చు, అందులో నో డౌట్. కానీ భవిష్యత్తులో వీళ్ళు రాజకీయంగా ఎట్లా ఎదుగుతారు ఏంటి అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. సో కేసీఆర్ యొక్క వ్యవహార శైలిపైనే అంతా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం కొంత ఊపు మీద వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కవిత రూపంలో మొత్తానికైతే కంప్లీట్ గా బొంద పెట్టినట్టే కనబడతా ఉంది. మరి ఈ పరిస్థితులు దేనికి దారితీస్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది.